ప్రతి మనిషి కోరుకునేది హ్యాపీనెస్ కదా. ఆ హ్యాపీనెస్ మనము పొందుతూ వేరే వాళ్ళకు ఇవ్వడమే. అదే మన లైఫ్ పర్పస్ అంటారు. లైఫ్ పర్పస్ అదే కదా. ఇంకేముంది? ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ప్రతి మనిషిని మనం ప్రేమించాలి, లవ్ కంపాషన్ ఉండాలి, ఆ జాలి దయా కరుణ ఉండాలి. అది ఉంటేనే కదా దేవుడు అదే కదా చెప్పాడు. ఆయన దేవుడు అనేది కూడా అదే కదా, లవ్ అండ్ కంపాషన్. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ నేచర్ ఏంటి? అదే ధర్మం అంటే అంతే. మనము సంతోషంగా ఉండాలి, ప్రతి మనిషి సంతోషంగా ఉంచాలి. ప్రతి మనిషి కాదు, ప్రతి జీవిని. కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి జీవిని. మరి కొంతమంది అనొచ్చు చీమ చచ్చిపోతుంది, దోమలు చచ్చిపోతుంది అంటే మధ్యమంగా బతకాలి. బుద్ధుడు చెప్పింది మధ్యమంగా ఉండు, అలా బ్రతుకు. మోడరేషన్ అంతే, ఒక మొరాలిటీతో బ్రతుకు. దాంతో ఈ అవేర్నెస్ ఏంటి, ఇంకొంచెం డీపర్ లెవెల్ ప్రజ్ఞ పెంచుకో. ఏంటి, ఏం జరుగుతుంది నీ బాడీలో, నీ దేహంలో ఏం జరుగుతుంది. ఒక కోపం వచ్చినప్పుడు మా సెన్సేషన్ తెలిసిపోతుంది కదా. నా కోపం వచ్చిందంటే ఇమ్మీడియట్గా నాకు లోపల జరిగే సెన్సేషన్ ఇమ్మీడియట్గా ఇప్పుడు తెలుసుకునే కెపాసిటీ పెరిగిపోయింది. నాకు ఇప్పుడు ఏదో కోపం వస్తుంది, ఏదో టెన్షన్ వస్తుంది, ఇమ్మీడియట్గా నేను సెన్సేషన్ చూసి అబ్జర్వ్ చేస్తుంటే ఆ కోపం వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళిపోవడం కావాలి కదా, కోపం దుఃఖం వెళ్ళిపోవాలి. సో అదే పర్పస్.